ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు. మౌలిక వసతులు ఎందుకు కల్పించరు? కష్టాలతో విసిగిపోయిన బెంగళూరు నగర ప్రజలు ఇప్పుడు నిగ్గతీసి ఇలానే అడుగుతున్నారు. సమస్యల్ని తీర్చేదాకా పన్నులు కట్టేదే లేదంటున్నారు. ఇప్పటిదాకా ఐటీ కంపెనీలు, కార్పొరేట్ పెద్దలు గొంతెత్తితే ఇప్పుడు సామాన్యుడి స్వరం కూడా మోగుతోంది. రోడ్లపై గుంతల సాక్షిగా సర్కార్ని బోన్లో నిలబెడుతోంది. రోడ్లు గుంతలమయం, ట్రాఫిక్ నరకప్రాయం. పన్నులెందుకు కట్టాలి? గోతులు పెరుగుతున్నాయే గాని గంపెడు మట్టి మాత్రం పడడం లేదు. ట్రాఫిక్ పద్మ వ్యూహంలో అభిమన్యులవుతున్నారు బెంగళూరు నగరవాసులు. గార్డెన్ సిటీ, ఐటీ హబ్ అని గొప్పలు చెప్పుకోవడమే గాని బెంగళూరు నగర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్ల దుస్థితి, మౌలిక సదుపాయాలపై ట్యాక్స్ పేయర్స్ నుంచి ప్రభుత్వానికి సూటి ప్రశ్న ఎదురైంది. ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. రోడ్ల నిర్మాణం, నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ లాంటివి ఇందులో భాగమే. కానీ బెంగళూరులో ఏ రోడ్డు చూసినా అధ్వానమే. డ్రైనేజీ వ్యవస్థ అయితే మరీ దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రభుత్వానికి పన్నులు ఎందుకు కట్టాలి అని ప్రశ్నించింది ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ ఫోరం. ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమైన గ్రేటర్ బెంగళూరు అధికారులను ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎంకు లేఖ రాసింది. బెంగళూరు రోడ్లపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆగా మేఘాల మీద గోతులు పొడుస్తోంది అధికార యంత్రాంగం. కానీ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకుండా రోడ్లపై గుంతలు పొడిస్తే ప్రయోజనం ఏముంటుందని ట్యాక్స్ పేయర్స్ ఫోరం ప్రశ్నించింది. ఈ మధ్య వర్షాలకు బెంగళూరులో పలు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ బాగుపడితేనే నగరానికి వరద ముప్పు తప్పుతోంది. ప్రజలకు సేవలందించే విషయంలో అధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని సీఎంని కోరింది ట్యాక్స్ పేయర్స్ ఫోరం. ఆ మధ్య బ్లాక్ బాక్స్ సీఈఓ రాజేష్, వెటరన్ ఎంటర్ప్రెన్యూర్ మోహన్ దాస్ వంటి వారు బెంగళూరు రోడ్లపై సోషల్ మీడియాలో ఏకిపారేశారు. ఇలా అయితే బెంగళూరులో ఉండడం కష్టమే అని యాబాజీ తేల్చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం డీకే ఉడుక్కున్న రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పుడు బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా కూడా బెంగళూరు రోడ్లపై మాట్లాడడం ఇష్యూను పాన్ ఇండియా లెవెల్లో చక్కర్లు కొడుతోంది. బయోకాన్ పార్కుకు వచ్చిన ఓ విదేశీ వ్యాపారవేత్త బెంగళూరు రోడ్లు ఎందుకింత దారుణంగా ఉన్నాయని అడిగారని కిరణ్ మజుందార్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఆ పోస్ట్ ను ట్యాగ్ చేశారామె. కిరణ్ మజుందార్ కమెంట్స్ పై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. మజుందార్ చెప్పిన ఆ ఫారినర్ ఎక్కడ తిరిగారో తెలియదు గానీ బెంగళూరు అభివృద్ధి మాత్రం శరవేగంగా జరుగుతోందని మంత్రి రియాక్ట్ అయ్యారు. బెంగళూరు రోడ్లపై పెద్ద చిన్న కమెంట్స్ తో సిద్ధరామయ్య సర్కార్ ఆత్మరక్షణలో పడింది. విప్రో క్యాంపస్ నుంచి వాహనాలను అనుమతించాలని అడిగింది. కానీ అది కుదిరే పని కాదని ఆ సంస్థ తేల్చి చెప్పేసింది. యుద్ధ ప్రాతిపదికన దాదాపు 13,000 గుంతలను పూడ్చామంటోంది. 1,100 కోట్లతో బెంగళూరులోని 550 రోడ్లను అభివృద్ధి చేస్తామంటోంది. కానీ జనంలో అసహనం పెరుగుతోంది. ప్రభుత్వం చెప్పిన సమయానికి బెంగళూరు రోడ్లు బాగుపడతాయి అన్న నమ్మకం పోయింది. అందుకే మౌలిక వసతులు సమకూరేదాకా పన్నులు కట్టేది లేదని తెగేసి చెప్పింది.